ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాలీవుడ్ లో ఏం జరుగుతుంది? దర్శక నిర్మాతలు పట్టించుకోవడం మానేశారా, లేదంటే హీరోలు వినడమే మానేశారా? అరే, ఆడియన్స్ లేక థియేటర్స్ లో షోలు ఆపేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్లు అలా ఎలా మౌనంగా ఉండే సినిమా చూస్తున్నారు? 6 నెలలకోసారి పెద్ద సినిమా వచ్చి థియేటర్స్ నింపితే చాలా, మిగిలిన ఏడాదంతా గాలి కొదిలేసినా నష్టం లేదా? ఎన్నాళ్ళైంది కదా థియేటర్ల దగ్గర ఇలా ఆడియన్స్ ను నిండుగా చూసి. అప్పుడెప్పుడో 5 నెలల కింద సంక్రాంతి పండగకి ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సీన్ కనిపించలేదు సరికదా. ఉన్న థియేటర్స్ కూడా జనాలు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. కనీసం నెలకో సినిమా కాదు, 3 నెలలకో పెద్ద సినిమా రావట్లేదు. స్టార్ హీరోలంటే వాళ్లను వాళ్ళు డెమిగాడ్స్ అనుకుంటున్నారు. బడ్జెట్ సాకు చెప్పి ఏళ్లకేళ్లు టైం తీసుకుంటున్నారు. కనీసం మీడియం రేంజ్ హీరోలైనా 2 నెలలకు ఒకరు వస్తారేమో అనుకుంటే అదీ జరగట్లేదు. నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు సైతం 100 కోట్లకు పైగా బడ్జెట్తో సినిమా చేస్తూ మాక్కూడా టైం కావాలంటున్నారు. సంక్రాంతికి కళకళ్లాడిన థియేటర్లు ఆ తర్వాత పూర్తిగా కళతప్పాయి. చెప్పుకోవడానికి సినిమాలు లేవు, వచ్చిన సినిమాల్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సమ్మర్లో వస్తామన్న ఒక్క హీరో కూడా రావట్లేదు. అదేంటని అడిగితే క్వాలిటీ కోసం టైం కావాల్సిందేగా అంటున్నారు. దర్శక నిర్మాతలకేమో హీరోలను ఫాస్ట్గా సినిమాలు చేయమనే ధైర్యం సరిపోవట్లేదు. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే ఒకప్పుడు నెలకో పెద్ద సినిమా చేసిన స్టార్స్ కనీసం ఇప్పుడు 6 నెలలకోసారి కూడా రాలేకపోతున్నారు. జూన్ 4న పెద్ది వస్తుంది, మళ్లీ డిసెంబర్ వరకు ఆ రేంజ్ సినిమా లేదు. ఈ గ్యాప్లో ప్యారడైజ్, రణబాలి లాంటి క్రేజీ సినిమాలు వస్తున్నాయి. బడా స్టార్స్ అడ్రస్సే లేదు. మొత్తానికి నిక్కచ్చిగా చెప్పాలంటే టాలీవుడ్ సిచ్యుయేషన్ చాలా దారుణంగా ఉందిప్పుడు.